విజయవాడలో 18వ ఏఏఎఫ్ రాష్ట్ర స్థాయి ఆత్మీయ సమావేశం విజయవంతం. విజయవాడలోని హోటల్ ఐలాపురంలో మార్చి 15 శనివారం జరిగిన 18వ ఏఏఎఫ్ రాష్ట్ర స్థాయి ఆత్మీయ సమావేశం ఏఏఎఫ్ చైర్మన్ పినిపే వెంకట రామకృష్ణ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. సభ ప్రారంభంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం శ్రీ కాన్షీరామ్ గారి జయంతి సందర్భంగా ఆయన బహుజన ఉద్యమాన్ని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నలుమూలల నుంచి న్యాయవాదులు, మేధావులు పాల్గొని వ్యవస్థలో మార్పు అవసరాన్ని ప్రస్తావించారు. ఏఏఎఫ్ చైర్మన్ పినిపే వెంకట రామకృష్ణ మాట్లాడుతూ భవిష్యత్తులో సమాజ నిర్మాణం కోసం ఏఏఎఫ్ క్యాడర్ మరింత కృషి చేయాలని ఈ సమావేశంలో తీర్మానించామని తెలిపారు. పూర్తి సహాయ సహకారాలు విజయవాడ బారోలు అందజేస్తున్నారు కాబట్టి దానికి తోడు మరి మన చైర్మన్ ఫౌండర్ కూడా పినిపే వెంకటరామకృష్ణ గారు వారు బృందంతో వస్తారు. వీలుంటే నేను కూడా వచ్చి అక్కడ మనల్ని చెప్పి మరి ఆయన అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నేను కోరుకుంటూ, అలాగే విశాఖపట్నం నుండి బోసు డాక్టరేట్ చేశాడు. చాలా సుదీర్ఘ కాలంగా న్యాయవాదిగా పనిచేస్తూ వారి సత్యమని పేరేంటి సరోజ గారు కూడా లాయర్ గా ఉన్నారు. బోస్ ఏంటంటే సామాజిక వర్గాల్లో ఎస్సీలో మరి చాలా దుర్గా ముందుకు వెళుతూ చాలా దీక్షతో పట్టుదలతో కూడా న్యాయవాదులందరినీ కూడా ఎస్సీ ఎస్టీ న్యాయవాదులు ఏకం చేస్తూ ముందుకు వెళ్తున్నారు. వారిని కూడా అక్కడ విశాఖపట్నం ఉన్న మన మృత బృందానికి తెలియజేస్తూ ఆ లాయర్స్ ఓట్లు కూడా అత్యధికంగా వారికి వేసి గెలిపించాలని కోరుకుంటూ ట్రెజరర్ గా పోస్ట్ చేస్తున్నారు. ట్రెజరర్ గా గెలిపించాలని కోరుకుంటూ ఒక విషయాన్ని మరి మీ అందరి మనసులో ఉంచుకోవాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ డిసెంబర్ 6న చనిపోయారు. ఏప్రిల్ 14న వారు జన్మించారు. ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతులు మరి 156 బారుల్లో కూడా ఘనంగా జరిపించాలని అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ అనేది చైర్మన్ గా పినిపే వెంకటరామకృష్ణ మరి ఫౌండర్ మరి కన్వీనర్ గా నేను కూడా మరి ఉత్తర్వులు జారీ చేస్తున్నాం. తప్పకుండా దీన్ని పాటించాలని అందరూ కూడా ఘనంగా చేయాలని తెలియజేస్తూ మహాత్మా జ్యోతిరావు పూలే కూడా 11 పుట్టారు. వారి జయంతి బాబు జగీరరామ్ గారు 5వ తారీఖున పుట్టారు. వారి జయంతులు కూడా మూడు కలిపి ఒకసారైనా వేరువేరుగానా అందరూ మన వాళ్ళు ఎస్ఎస్టీ వాళ్ళు బీసీ వాళ్ళు కలిసి చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. జై భీమ్, జై ఏఎఫ్, జై ఏఎఫ్, జై భారత్.